వాడుకోవడం నాకు మించి ఎవరికీ తెలియదు అనుకొని విర్రవీగి ఏ మీటింగ్లో ఉంటే ఆ సమయానికి ఆ మాట మాట్లాడేసి జింప్సేసుకుంటూ నిచ్చెన మెట్లు ఎక్కిపోతూ ఉంటాడనుకో ఒక రాజకీయ నాయకుడు. ఖచ్చితంగా అధికారంలో కూర్చున్న తర్వాత ఏ మీటింగ్లో ఏమేమి మాట్లాడినాడో అవన్నీ రివర్స్ పడతాయన్న దానికి పెద్ద ఉదాహరణ ఈ మధ్యలో సుగాలి ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఎదురయ్యింది. ఆయన వీరావేశంతో ఆ అమ్మాయి విషయంలో జాలిపడి ఆవేశపడి ఏదేదో మాట్లాడేటప్పుడు తప్పేం లేదు. ఒక ఆడకూతురికే అన్యాయం జరిగితే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన స్పందించడంలో ఆయన బాధ్యత కూడా అది కాబట్టి ఆవేశపడ్డాడు, మంచిదే. ఆ తర్వాత రూలింగ్లోకి వచ్చిన తర్వాత సమయ సందర్భం లేకుండా ఎట్లా పడితే అట్లా మాటలు మార్చుకుంటూ కనీసం జాలి సానుభూతి కూడా చూపకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతే అంటూ మాట్లాడుటకు వెళ్ళటం అనేది రాజకీయంగా ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి చాలా బాగానే ఉంటుంది. కానీ ఏ కారణంగా అయినా ఖచ్చితంగా అధికారము డౌన్ అయ్యే స్థితి వచ్చినప్పుడు తాడు పామై కరుస్తుంది అన్నట్లుగా ఏ సమావేశంలో ఆ సమావేశానికి అనుగుణంగా మాట్లాడిన మాటలు మొత్తం రివర్స్ అవడానికి ఎంతో దూరం లేదో అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ చూస్తే. మరి చూడాలి, పవన్ కళ్యాణ్ గారు మారతారా? ప్రజలు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల్ని మారుస్తారా? వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంకా మనకు 3.5 సంవత్సరం దాకా ఉంది కదా రాజకీయము. అంతవరకు ఎవరి రాజకీయంలో వాళ్ళు పవర్ఫుల్గానే ఉంటారు. కానీ ప్రజలకు పవర్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు నాయకులో ఎవరు కాదో.